టీఎఫ్ కట్టినోడు ఉన్న కంపెనీలు తీసుకొస్తారా లేడా? ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు. అందుకని అంత ఘోరంగా ఓడిపోయిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. అసెంబ్లీలో 60,000తో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే, మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ అన్ని కూడా ఓటు రాలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చినాయి. ఎంపీగా పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చిన ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఫ్లోరైడ్ కోసం 12 రోజులు నిరాహార దీక్ష చేసిన. అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు, చంద్రబాబు నాయకత్వంలో అధికారం వెలువబడుతున్నాడు. అప్పుడే పోరాటం చేసిన. ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకమంటే ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో ఉండి ఎమ్మెల్యే అయినా. కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళొచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు.